హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, చలనచిత్ర రాజకీయ న్యాయవాది రాజేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు ఏమైనా ఉంటే మా సార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చూస్తే కనుక చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు వెళ్తుంటారు, ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళు ఎంత కష్టపడతారో వాళ్ళకన్నంత డబ్బు రాదు, అవకాశాలు కూడా వస్తలేవు. దాని మీద ఎలా యాక్షన్ తీసుకుంటారు సార్? అదే అండి, నేను ఏమంటున్నాండి, ఇప్పుడు మేము జూనియర్ ఆర్టిస్టులను కాదు, ఎక్స్పెషల్లీ మనకి ఇక్కడ జెండర్, క్యాస్ట్, క్లాస్ అన్ఈక్వాలిటీ అనేది ఉంది ఆల్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ సినిమా ఇండస్ట్రీస్. మేము అదే ఇప్పుడు మా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మన ఎనీ మూవీ చూడండి, రణబీర్ సింగ్ ఏదో మూవీ వచ్చింది హిందీలో, యానిమల్. ఆయనకు 70 కోట్లు రెమ్యునరేషన్, బట్ రష్మికా మందానకు 4 crores. సో ఈ డ్రాస్టిక్ ఇన్ఈక్వాలిటీ ఏంటి? ఇద్దరూ సేమ్ రోల్ ఒక సినిమాలో. సరే, ఇండస్ట్రీ ఈజ్ అ ప్రైవేట్ సెక్టార్, ప్రొడ్యూసర్ ఈ వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసుకోవచ్చు, బట్ వీళ్ళందరూ కూడా సెంట్రల్ అదేంటిది సిబి అంటే వాళ్ళ కిందికి వస్తారు, సినిమాటోగ్రఫీ కింది మా గవర్నమెంట్ కిందికి వస్తారు. దెన్ వై దిస్ ఆర్టికల్ 14, 19, 21 వై ఈక్వాలిటీ ఆర్టికల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్? ఇప్పుడు మన ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అక్రాస్ ఇండియా కాశ్మీర్ టు కన్యాకుమారి వర్తిస్తున్నప్పుడు వై కాంట్ ఇట్ అప్లికబుల్ ఉంటుంది సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ? ఇప్పుడు సరే అండి, 70 కోట్లు 60 కోట్లు అంటే ఓకే అనుకోవచ్చు, మరి 70 కోట్లలో 10% కూడా లేదు. సో ఇది 100% ఇన్ఈక్వాలిటీ. ఇక్కడే మనం చూస్తున్నాం జెండర్ బయాస్. ఎప్పుడైతే ఈ బయాస్నెస్ పోతుందో, ఎప్పుడైతే రష్మికా మందానా విల్ రీచ్ టు రణబీర్ కపూర్ ఆఫ్ 70 crore, దేర్ విల్ బి నో కాస్టింగ్ కౌచ్. అయితే కాస్టింగ్ కౌచ్ అనేది ఉండదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉమెన్ని, ఫీమేల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్లీ మీరు ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఫీమేల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో? యూ క్యాల్కులేట్ ద సింగిల్ మెంబర్, ఆల్ ఆర్ మేల్ ప్రొడ్యూసర్స్. ఎంతమంది ఫీమేల్ డైరెక్టర్స్ ఉన్నారు? మేల్, ఆల్ ఆర్ మేల్ డైరెక్టర్స్ ఓన్లీ ఉన్నారు, కానీ 1 or 2 single digit నెంబర్. So then how can the male community will not dominate in the female community in all aspects? When you are dominating in the remuneration, you can dominate in all the aspects, including any thing, whatever you say just now in a casting couch. ఎప్పుడైతే ఈ మ్యాచ్ ఇప్పుడు ఈక్వల్ అవుతుందో, there will be no casting couch అనే వర్డ్ ఇక్కడ రాదు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము 33% రిజర్వేషన్స్ ఇప్పుడు పార్లమెంట్లో, లోక్సభలో అండ్ అసెంబ్లీలో అంటే ఈక్వాలిటీగా మనం ట్రై చేస్తున్నప్పుడు వై కాంట్ దిస్ డ్రాస్టిక్ గ్యాప్ విల్ బి ఫిల్ అప్ బై ద ప్రొడ్యూసర్స్? ఓకే, చూస్తే కనుక యానిమల్ సినిమా చూస్తే కనుక అది అడల్ట్ సినిమా లాగా అయిపోయింది. అది ఫ్యామిలీ టైప్ కాకుండా, కానీ చాలా క్రోర్స్ కూడా అది రావడం జరిగింది, రిటర్న్స్ కూడా రావడం జరిగింది. దీని మీద ఎలా ఖండిస్తారు సార్? అంటే ఒక అమ్మాయిని ఒక డిగ్రేడ్ చేపించి చూపెట్టడం జరుగుతుంది, హీరో లెవెల్ గా అయిపోతుంది. ఇప్పుడు పారితోషికం కూడా తక్కువ, అండ్ చూస్తే కూడా డీ గ్లామర్ గా కనిపిస్తుంది. అక్కడ మొత్తం గ్లామరే మొత్తం. దీన్ని ఎలా చెప్తారు? నేను అదే అంటున్నాను, సినిమా ఎలా తీయాలని మనకు అనవసరం, బట్ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ ఈక్వల్ వర్క్ ఆర్ ఈక్వల్ పే. నువ్వు ఇప్పుడు కొన్ని హీరోలు కూడా డిగ్రేడ్ అయిపోతుంటారు సినిమాల్లో క్యారెక్టర్ వైజ్. ఐఎమ్ నాట్ సెయింగ్ హౌ టు యాక్ట్ అండ్ హౌ టు ప్రొడ్యూస్ అండ్ హౌ టు డైరెక్షన్, బట్ నాకేంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కొన్ని, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఆర్గనైజేషన్. ఇఫ్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, మేల్ ఐఏఎస్ ఆఫీసర్కి, ఫీమేల్ ఐఏఎస్ ఆఫీసర్కి దెర్ ఈజ్ నో బయాస్నెస్, దెర్ ఈజ్ నో అదేంటిది డిస్క్రిమినేషన్. ఆయనకి ఎంత ఇస్తుందో, ఆయనకి ఎంత కాన్వాయో, ఆయనకి ఇన్నోవా ఇస్తారో, ఈ సెక్యూరిటీ ఇస్తారో సేమ్ ఈక్వల్ వస్తుంది. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి కూడా ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ వస్తే ఈ కాస్టింగ్ కౌచ్ అనే వర్డ్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. అండ్ చూస్తే కనుక ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా వచ్చిందా సార్? మాకు హీరోలకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు, మాకు ఇస్తలేరని ఎవరైనా అప్రోచ్ అవ్వడం జరిగింది? లేరండి, బట్ అందరి మనసుల్లో ఇప్పుడు మీరు ఇది thumbnail పెట్టుకోండి, నేను చెప్తున్నాను, ఎంతమంది హీరోయిన్స్ విల్ కాల్ యూ ఫర్ మై నెంబర్ ఆర్ యువర్ నెంబర్. ఓకే, బికాస్ దే నీడ్ ఎ మూమెంట్. ఇప్పుడు మనము ఢిల్లీ జంతర్ మంతర్లో మహిళా రిజర్వేషన్ కోసం ఒక వాయిస్ ఒక ముందడుగు కావాలి. ఇప్పుడు ఎప్పుడైతే నేను పల్లవి ప్రశాంత్కి నా ఒక్క స్వతహాగా ముందుకెళ్ళినామో, మీరు బార్ అసోసియేషన్లో చూసారు 50 నుంచి సెంచరీ అడ్వకేట్లు సపోర్ట్ చేశారు. ఇది కూడా అంతే అండి, ఉమెన్ అనేది దాదాపు 50% ఇండియాలో ఉన్నారు. ఎప్పుడైతే నీకు ఈక్వల్ వర్క్ ఉన్నప్పుడు 100% దే విల్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళ మనసుల్లో ఉంది, గుండెల్లో ఉంది, మీరు ప్రచారం చేయండి, డెఫినెట్లీ దే విల్ సపోర్ట్ యూ. ఓకే, అండ్ వాళ్ళలో కూడా ఒక లీడర్ వచ్చి దీనికోసం ఫైట్ చేయకుంటే నన్ను అడగండి.
ఓకే, ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఒకవేళ అలా న్యాయం కావాలనుకుంటే వాళ్ళకు కూడా సేమ్ యాజ్ ఈక్వల్గా చేయాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గివింగ్ ద రిప్రజెంట్ టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ పర్సన్కి. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాం తలసాని గారికి, ఇస్తే దాన్ని కన్సిడర్ చేయలేదు, మళ్ళీ ఇస్తున్నాం గవర్నమెంట్ చేంజ్ అయిందని. ఏదో ఒక స్టేట్, ఒక అవుట్ ఆఫ్ 28 స్టేట్స్ ఇన్ ఇండియా, ఏదో ఒక స్టేట్ ఒక డ్రాస్టిక్ చేంజ్, ఒక యాక్ట్ రూల్ పాస్ చేస్తే చాలు. అండ్ డెఫినెట్లీ దే విల్ ఇంకా అప్పుడు ఈక్వల్ పే ఈక్వల్ రెన్యూమరేషన్ వరకు ఇస్తే దానివల్ల ఇంకా హిడెన్ టాలెంట్ హీరోయిన్స్ చాలా వస్తారు. ఉమెన్ ప్రొడ్యూసర్స్ వస్తారు, ఉమెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఉమెన్ వర్కర్స్ వస్తారు, ఉమెన్ యాంకర్స్ ఆల్మోస్ట్ ఆల్. అంటే ఇప్పుడు ఏంటి, ఫీమేల్ని ఓన్లీ యాంకరింగ్ వరకే మనం పరిమితం చేస్తున్నాము. వై కాంట్ దే కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్? దట్ ఈస్ మై క్వశ్చన్.